అనుమతుల విషయానికి వద్దాం. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వాళ్ళకి సంబంధించిన అన్ని అవసరమైనటువంటి అనుమతులన్నీ లభించాయి. లేదంటే వీళ్ళ ఓన్ డెసిషన్స్ తోటే మనం ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నిజంగా చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో కాళేశ్వరానికి డిపిఆర్ఏ లేదని చెప్పేసి అనేటోళ్ళు. అంటే డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. డిపిఆర్ఏ లేదు, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి మాట్లాడేటోళ్ళు. ఇగో అన్ని నేను డేట్లతో సహా చెప్తా. ప్రతి అనుమతి ఉన్నది దీనికి. అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. ఎట్లెట్లు వచ్చినాయో చెప్తా. 30వ తారీఖు 7వ నెల 2017 సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతి వచ్చింది. హైడ్రాలజీ అనుమతి ఉన్నది. మళ్ళీ 30వ తారీఖు 11వ నెల 2017 అదే సిడబ్ల్యూసి నుంచి ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ అనుమతులు వచ్చినాయి. 2017వ సంవత్సరం 24వ తారీఖు 11వ నెల నుంచి సిడబ్ల్యూసి నుంచి కన్స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ అనుమతులు వచ్చినాయి. దాంతోపాటు 13వ తారీఖు 4వ నెల 2018లో ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతులు వచ్చినాయి. 11వ తారీఖు 5వ నెల 2018లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనుమతులు కూడా రావడం జరిగింది. 1వ తారీఖు 5వ నెల 2018లో కాస్ట్ అప్రైజల్ అనుమతులు కూడా వచ్చినాయి. ఇంకా దాంతోపాటు ఇంకా అన్ని అనుమతులు 2018 21వ తారీఖు 5వ నెలల సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా అనుమతులు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అనుమతులు, సిడబ్ల్యూసి నుంచి వచ్చేటువంటి అనుమతులు ఇవన్నీ. సెంట్రల్ నుంచి ఇప్పుడు రాష్ట్రం నుంచి కూడా ఈ అనుమతులు అన్నీ కూడా వచ్చినాయి. దీంతో పాటు ప్రధానంగా ఎన్విరాన్మెంట్ ప్లస్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ అనుమతులు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అనుమతులు రాకపోతే ఎన్జిటీలో కానీ వీటిలో కేసులు పడ్డాయంటే అవి సంవత్సరాల తరబడి నాంతనే ఉంటాయి. ఇప్పుడు మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసు వేసారు. ఇది తాగునీటి ప్రాజెక్టు కాదు సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పేసి వేసారు ఏపీ వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ కూడా పడతా ఉంటాయి. ఆ కేసుల నుంచి అంత ఈజీగా ఉండదు. సో కాబట్టి ఎన్జిటి అనుమతులు వచ్చినాయంటే 2017 12వ నెల 2022 సంవత్సరం 22వ తారీఖు నాడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. 24వ తారీఖు 10వ నెల 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. మళ్ళా 24వ తారీఖు 11వ నెల 2017లో ఈ ఎన్విరాన్మెంట్ స్టేజ్ 2 అనుమతులు కూడా క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నారు. 21వ తారీఖు 11వ నెల 2017లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అంటే గ్రౌండ్ వాటర్ బోర్డు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇక 14వ తారీఖు 6వ నెల 2018లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా తెచ్చుకున్నారు. సో ఇవన్నీ అంటే స్టేజ్ తగ్గట్టుగా అంటే నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకొక పనిలో ఆ అనుమతి వచ్చినాక దానికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. 30వ తారీఖు 1వ నెల 2023లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అఫైర్స్ నుంచి కూడా ఇంకొక అనుమతులు తెచ్చుకో. ఇట్లా ప్రతి దానికి అనుమతులు ఉన్నాయి. ఇవన్నీ అనుమతులు ఎట్టిస్తారు? ఇవి డిపిఆర్ లేకుండా అనుమతిస్తారా? డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ ఉన్నాయి. నిన్న కమిషన్ ముందు ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సబ్మిట్ చేశారు. అన్ని కూడా ఇవన్నీ అనుమతులు ఎట్లా అనుమతులు వచ్చినాయి ఏంటంటే కాగితాలు తీసుకుపోయి తెచ్చిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి వచ్చారు. డిపిఆర్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. అసలు ప్రాజెక్ట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటే మాట హరిత గారు. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ లోన్కి పోయినాం. బ్యాంకు మీ పాన్ కార్డు చూడకుండా, ఆధార్ కార్డు చూడకుండా, మీ ప్రొఫైల్ చూడకుండా, మీ ఇన్కమ్ సోర్స్ చూడకుండా ఉట్టినే ఇచ్చేస్తాడా లోన్? ఊరికనే ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. అన్ని డీటెయిల్స్ చూస్తాడు కదా. ఆఫ్టర్ గిదానికి అయితే పోతే మనం ఒక అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అసలు ఏంది, ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది, ఏ రకంగా కడతారు, దానివల్ల ఉపయోగం ఏందనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది? 100% డిపిఆర్ ఉన్నది, కానీ ఇవి బయటికి అప్పుడు అంత పెద్దగా పోలేదు. ఇప్పుడు తెలుసుకుంటారు కాళేశ్వరం ప్రాముఖ్యతను, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అప్పుడు తెలుసుకోలేకపోయారు ప్రజలు కూడా, కొంతమంది కూడా. ముందు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఈ మధ్యలో విచారణ కమిషన్ ఒక లాంగ్ టర్మ్ చర్చ నడుస్తున్న కొద్దిగా దాని గురించి తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ బాగా పబ్లిక్ లో కూడా పెరిగింది.